ఎందుకు నీ వెంటబడ్డాడు? ఎందుకు నేను ఎట్టబట్టి అట్ట పోనీ ఇట్లా తెలుసా? నీ ద్వారా పనుంది. ఎవ్వడు ఎన్ని రకాల ఎత్తుగాళ్ళు వేసి నిన్ను నాశనం చేయాలనుకున్నోడల్లా నాశనం అయిపోతాడు తప్ప నిన్ను నాశనం చేయటం ఎవడి వల్ల కాదు. చేస్తే ఆయన చెయ్యాలి తప్ప నిన్ను నాశనం చేయటం ఎవడి వల్ల కాదు. ఏ మాంత్రికుడి వల్ల కాదు, ఏ నాయకుడి వల్ల కాదు, ఎవ్వరి వల్ల కాదు. అలా మరీ మూర్ఖించి తెగించి అడుగులేస్తే వారే పోవుదురు. ఎవడైనా నిన్ను నాశనం చేయగలడా? నిన్ను చేయగలరా? వాళ్ళు పోవటమే. కొంచెం ఆలస్యమైంది అంతే, ముందు వెనక అంతే. వాళ్ళు పోవటమే. చూడండి, చూస్తారుగా. దేవునికే స్తోత్రం. నిన్ను కదిలిచ్చినోడు డేంజర్ లో పడ్డట్టే. వాడు కదిలించకూడదు. నిన్ను కదిలిస్తే